ఎప్పుడొచ్చినా ఉండడు వీడు. హ. లక్ష్మి, ఆ అబ్బాయి ఫోన్ వస్తుంది చూడు. ఈ 2 బుక్స్ కంప్లీట్ చేయి. వెళ్ళగానే అదే పంచాను. ఏదో ఫోన్ వచ్చింది బాబు, తీసుకుని నీకిద్దామనుకునే లోపు కాల్ కట్ అయింది. మా నాన్న ఫోన్ చేశారు ఆంటీ. ఓ అవునా. ఎక్కడున్నావురా? హాస్టల్ దగ్గర ఉన్నాను నాన్న. నేను ఇక్కడే ఉన్నాను. అంటే హాస్టల్ దగ్గరలో ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నాన్న. వచ్చేస్తున్నా. త్వరగా రా. అలాగే నాన్న, అలాగే. మీ డాడీ వచ్చారా? అవును జాను. ఆహా. వెళ్ళొస్తాను ఆంటీ, వెళ్ళొస్తాను అంకుల్. అలాగే బాబు, పాయసం తిని వెళ్ళు బాబు. అక్కడ మా టైగర్ వెయిటింగ్ ఆంటీ. అయితే ఒక పని చేస్తాను, ఇది బాక్స్లో పెట్టిస్తాను, వెళ్ళి తిను. ఉండు తెస్తాను. అయ్యో పర్లేదంటీ. హలో హలో హలో, మా అమ్మ చేసిన పాయసం తినాలంటే అదృష్టం ఉండాలి. ఆంటీ, నేను ఫుడ్డీనే. మీ వంటలు నచ్చాయంటే మీ ఇంట్లోనే ఉండిపోతాను చెప్తున్నా. అలాగే బాబు. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. అలాగే. బాయ్ జాను. ఏ గో స్లో. ఓకే ఓకే. ఆ అబ్బాయిని ఇంతకు ముందు ఎక్కడో చూసి టీ తాగుతారా? కాఫీ తాగుతారా? పోనీ కూల్ డ్రింక్ నేను తీసుకొస్తాను. రేయ్, కూర్చో. తల్లిదండ్రులకి సేవలు చెయ్యాలి గాని మర్యాదలు చేయకూడదు. టర్మ్ ఫీ కట్టాలన్నావు కదా. ఏంటది? పాయసం నాన్న, జాను వాళ్ళ అమ్మ చేసింది. అదే ఆ రోజు మీతో నా ఫోన్ లాక్కుని మరీ మాట్లాడింది. తింటారా నాన్న? అమ్మాయి మాటలు చెవికెక్కినట్టే వాళ్ళమ్మ చేసిన పాయసం గుమగుమలు నశాలానికి ఎక్కుతున్నాయిరా. టేస్ట్ చేయండి నాన్న. నానా, మొత్తంగా 25 ఎకరాల మాగాణి. ఇది మనకు వచ్చిందా లేదా అన్నది కాదు విజయేంద్ర, ఈ ఇంటి యువరాణి లక్ష్మికి నచ్చిందా లేదా అన్నది ముఖ్యం.
ఏమ్మా ఆడబడుచుని అభిప్రాయం అడిగితే వంటగదిలోకి వెళ్ళింది. ఎందుకు? తోడబుట్టినా గాని విజయేంద్రకి అర్థం కాలేదమ్మా. ఏమండి, ఏ డీల్ అయినప్పుడైనా సరే లక్ష్మి బెడ్రూమ్ వైపు వెళ్ళిందంటే నచ్చలేదని అర్థం. అదే కిచెన్లోకి వెళితే మీ పని మెచ్చిందని అర్థం. ఓహో. ఆహా. సేమియా పాయసం తెచ్చాను, లెక్కలు పక్కన పెట్టి రుచి చూడండి. అయ్యో, సేమియా పాయసం నీలాగా ఎవరు చేయలేరమ్మా. నాన్న, డాక్టర్ మిమ్మల్ని షుగర్ తీసుకోవద్దన్నారుగా? అమృతం తీసుకోవద్దని చెప్పలేదు కదరా. నాన్న వద్దు నాన్న. పర్వాలేదులే. నోరెళ్ళబెట్టిన అన్నయ్యకి నేను తినిపిస్తాను. ఆ. పాయసం చాలా బాగుందమ్మా. లక్ష్మి, ఇక ఈయన ఈరోజు భోంచేయరు. అంతే అంతే. నా బంగారు తల్లి చేతి రుచి నీకు ఈ జన్మకి రాదు. హ్మ్, అమ్మా, ఇంకో స్పూన్ పెట్టు. తినన్నయ్యా. ఈ పాయసం కూడా లక్ష్మి చేసినట్టే ఉంది. గుర్తుకు తెచ్చుకోరాదనుకున్నవి జ్ఞప్తికొస్తున్నాయి. నాన్న ఇంకొంచెం తినండి నాన్న. చాలు. ఏం నాన్న ఏదో ఆలోచిస్తున్నారు? భవిష్యత్ అయితే నీతో పంచుకునేవాణ్ణి. తుంచేసుకున్న గతం అది నీకనవసరం. అమ్మాయి జానుకి థ్యాంక్స్ చెప్పు. నాన్న ఆ? పాయసం కూడా బాగుందన్నావు కదా, వాళ్ళ అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పామని చెప్పనా? వాళ్ళ అమ్మగారికి కూడా నా తరఫున థ్యాంక్స్ చెప్పు. మరి ఆ గతమేంటో నాతో ఎవరు ఎందుకు చెప్పరు? అమ్మా మన సంచి ఎందుకే? కొన్ని పండ్లు ఇందులో వేసుకుంటా కదా. ఇవ్వు. నా బంగారు తల్లి. పట్టుకో పట్టుకో. బేబీ ఆ. సారీ హరీష్, కాస్త పక్కకు జరగవా? సరే వదినా. జాబ్ ఇప్పుడొక్కతే చేస్తుందన్నట్టు సేవలు చేయించుకుంటుంది. కాలు మీద కాలేసుకుని కూర్చుంది చూడు, ఏ పని చేయకుండా. నిశ్చితార్థం ఉంగరం ఎక్కడ పెట్టావాణి? గదిలో ఉందొదినా. తీసుకురా తీసుకురా. అలాగే, నేను అలా వెళ్తాను, నువ్వు ఇలా కానిస్తావు. అక్కడ పెట్టమ్మా. 5 రూపాయలు వడ్డీ, లేదంటే ఇవ్వను అసలు. మార్కెట్లో 10 రూపాయలు నడుస్తుందిరా. నీకు కాబట్టి 5కి ఇస్తున్నాను, ఇక అంతకన్నా తగ్గదు. పెట్టే. ఏమండి, కోటేశ్వర్లు వచ్చినట్టున్నారు. సరే ఓకేరా. అవునా, వెళ్తున్నాను. బావగారు, వెళ్ళాల్సింది మీరు కాదు, అత్తయ్య మావయ్య. లక్ష్మి పద. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. రండి. రండి.
ఏంటి అలా చూస్తున్నావు సుప్పు? మనల్ని ఎవరు రిసీవ్ చేసుకోలేదనా? ఇదో ఇంద్రభవనం మరి. అద్దె కొంపలో మధ్య తరగతి కష్టాల కంపు. అందుకేనా సెంటు ఎక్కువ కొట్టుకొని వచ్చావు? వచ్చింది నిశ్చితార్థానికి కాదు భార్గవ్, వచ్చిన దానికి అర్థమే లేకుండా చేయడానికి. ఇంకో మాట చెప్తావా ప్లీజ్? ఎంగేజ్మెంట్ జరగకుండా చేస్తాను. చూస్తాను. వసుంధర గారు, మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం. పెద్ద సంబంధమే. ఇక్కడే కాదు, అక్కడ కూడా మనం చక్రం తిప్పొచ్చు. తను మా పెద్దబ్బాయి సంతోష్. నమస్తే. నమస్కారం అండి. నా పెద్ద కోడలు వాణి. నమస్తే. నమస్కారం. వాళ్ళ అబ్బాయి. హలో. హలో. మా చిన్నబ్బాయి హరీషు, తన భార్య కీర్తి. హలో అండి. నేను ఇంటి పెద్ద కూతుర్ని. వాళ్ళు మా మనవరాళ్ళు. మేము నిశ్చితార్థానికి వచ్చాం. సాయంత్రానికి సెలవు తీసేసుకుంటాం. మా ఆయన కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. మా అమ్మాయి సుపర్ణిక, తన భర్త భార్గవ్. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. లగ్జరియస్ గా ఉండదు, కానీ అడ్జస్ట్ అవ్వండి. తులసిని రెడీ చేస్తుంది. ఓ, ఎంత అందంగా రెడీ అవుతుందో. మా అన్నయ్య కంటే ముందు నేను వెళ్ళి చూడొచ్చా? అయ్యో, అడగాలమ్మా. ఆ గదిలో ఉన్నారమ్మా, వెళ్ళమ్మా. సుపర్ణిక, నువ్వు వెళ్ళి మెరుగులు దిద్దక్కర్లేదు, చూసి వెంటనే వచ్చేసి. అలాగే అమ్మా. సుప్పు మెరుగులు దిద్దదు, తన ప్లాన్ని అద్దుతుంది. అక్క, శ్రీకాంత్ గారు సిరిమంతుడే కావచ్చు, నువ్వు మాత్రం ఈ చీరలో లక్ష్మీదేవిలానే ఉన్నావు. థ్యాంక్ యూ. నాకన్నా బావగారు బాగా పొగిడితే ఇలా ఒక్క ముక్కలో చెప్పి మామ అనిపించకు. ఏం చేయమంటావే? చేతిలో చేయి కలిపి దగ్గరికి తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, అయ్యయ్యో నాకే సిగ్గేస్తుంది. చాలా ఎవరుకో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, సారీ టు డిస్టర్బ్ యూ. పర్వాలేదు, శ్రీకాంత్ గారి చెల్లెలు. ఓ హాయ్. ఏ మేడం అను. వదిన అంటే ఇంకా బాగుంటుంది. 5-10 minutesలో ఎలాగో ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా. తులసి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఐ మీన్ టు సే ఇట్స్ పర్సనల్. మీరు మాట్లాడుకోండి వదిన గారు.
చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా? నిజం తులసి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. రా కూర్చో. బట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఇంత అందంగా అత్తారింట్లో ఉండదు. ఐ థింక్ నువ్వు క్యాచ్ చేయట్లేదు అనుకుంటా. లేత తులసాకులా కళకళలాడే నువ్వు మొదటి భార్యని పోగొట్టుకుని కళ్ళ తప్పిన మా అన్నయ్య చెయ్యి పట్టుకోవడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అవసరం కొద్దీ ఆఫీస్లో పిఏగా పనిచేస్తున్నావు కానీ అందం, చదువు, టాలెంట్ ఇన్నున్న నీకు కార్పొరేట్ వరల్డ్లో చాలా ఫ్యూచర్ ఉంది. తల్లి లేని పిల్లకి నువ్విప్పుడు తల్లివవుతావేమో, కానీ 6 నెలల తర్వాత నెల తప్పి తల్లివైతే నీ ప్రపంచాన్ని రెండుగా చీల్చేస్తారు. అప్పుడు అద్దంలో చూసుకుంటే నీకు నువ్వే వేరుగా కనిపిస్తావు. మా ఇంటికి కోడలుగా కాకుండా ఖుషీకి ఆయాగా రావడం అవసరమా? ఒక్కసారి ఆలోచించు తులసి. కుజదోషం వల్ల నీకు సంబంధాలు రావేమో అనుకోద్దు. ఆడపిల్ల అయితే చాలు, ఎదురు కట్నమిచ్చి చేసుకునే సంబంధాన్ని నేను తీసుకొస్తాను. ఇదంతా కేవలం నీ మంచి కోరి చెప్పడం. నేను కూడా శ్రీకాంత్కి చెల్లెల్ని, కానీ దానికంటే ముందు ఒక ఆడపిల్లని. మించిపోయింది ఏం లేదు తులసి. నువ్వు హాల్లోకి వచ్చి మా అమ్మకి సారీ చెప్తే చాలు. నీ లైఫ్ చాలా బాగుంటుంది. వచ్చేసాయి తులసి, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లతో పాటు నీ బ్రైట్ ఫ్యూచర్ కూడా. నా బొంగోరు తల్లి. ఇప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉంది కదా? తులసి అంటే ఖుషీకి చాలా ఇష్టం. రోజులో 10 సార్లైనా గుర్తు చేసుకుంటుంది. ఇక గుర్తు చేయదత్తయ్యా, తులసి మన ఇంట్లోనే ఉంటుంది కదా. అన్నయ్య, తులసిని చూస్తే నువ్వు వావ్ అంటావు. రోజు చీరే కడుతుంది. ఇవాళ కట్టిన చీర స్పెషల్గా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నా మనవరాలు చీర కట్టినట్టు ఇంకెవ్వరూ కట్టలేరు. అవును, తులసి కట్టుకుంటే చీరకే అందం వస్తుంది. రే నిన్నే ఇలాగా అబ్బాయి నడక మాట అంతా ఒకసారి చూసుకున్నావా? ఏది అర్థం కాదు చావ. బామ్మా, ఏం లేదు బాబు, నాకు వినపడదు కనపడదు, అందుకని. నేనిలా నడవగలను, ఇలా సౌమ్యంగా మాట్లాడగలను, చెప్పేది
ఓపిగ్గా వినగలను. బామ్మ, నేను మీకు నచ్చానా? మరి మా తులసి అంటే నీకు ఇష్టమేగా? అవును. తులసి అంటే నాకు ఇష్టమే. మా డాడీకి కూడా ఇష్టమే. నా మనవడు మేలిమి బంగారం రా. ఏమండి, జాతకాలు రేపైనా అడుగుతారండి. ఇవాళే చెప్పేయడం మంచిది.